మన వెళ్ళి నావు ఏడ్ చేస్తుంది. పెద్ద వృక్షం అయ్యేసరికి వర్షంకి, గాలికి, ఎండకి ఆ చెట్టు దగ్గర కట్టేస్తే పలుకుంటుందా లేదా? కట్టకపోనే ఆ యొక్క ఆవులు ఇవన్నీ పశువులు వెళ్ళి ఆ చెట్టు పక్కన పడుకుంటున్నాయి లేదా? నీళ్ళలో ఎంత చక్కగా. అదే చిన్నప్పుడే కొరికేస్తే, అది పెరుగుతున్నప్పుడే తినేస్తే ఆ మొక్క అక్కడే చచ్చిపోతుంది. చచ్చిపోతే నీడిస్తుందా? నీడివ్వదు. అలాగే జాగ్రత్త. అలాగే మన జీవితాలు కూడా, మీ జీవితాలు కూడా చిన్నగా ఎదుగుతున్నప్పుడు ముందొస్తాయి చిన్న పక్షులు వస్తాయి, చిన్న పురుగులు, సీమలు వచ్చి చిన్నగా ఎదుగుతున్న మొక్కకి తినేద్దాం అనుకుంటాయి. అలాగే ఎదుగుతున్న కొద్దిగా సిగురులు వేస్తున్న దానికి పశువులు వచ్చి మేసేద్దాం అనుకుంటాయి. అలాగే మీ జీవితాల్లో కూడా మీరు చక్కగా ఎదుగుతున్నప్పుడు, మంచిగా చదువుతున్నప్పుడు, బెస్ట్, గ్రేట్ అని మీకు మెచ్చుకుంటున్నప్పుడు కొందరు మాత్రం ఆడలాటోడరా, ఈడు చదవడరా, ఈడు కిలాడరా, ఈడు మాత్రం చెప్పిన మాట వినరా అంటుంటారు. కానీ ఆ మాటలు పట్టించుకోకూడదు. పట్టించుకోవాలా? పట్టించుకోకూడదు. ఆటల్లో ఫస్ట్, పాటల్లో ఫస్ట్, గేమ్స్ లో అన్ని విషయాల్లో ఫస్ట్ రావాలి. చదువులు అంతకన్నా ఫస్ట్ లేదు. నాకంటే నా కోసం సమయం ఇవ్వు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను వచ్చి కలుస్తాను సార్. సార్ మీకు టైం ఉంటే ఒకసారి కలుస్తాను సార్, మీతో మాట్లాడాలి, నీ ఇంటర్వ్యూ కోసం నేను వస్తాను సార్ అని లైన్ కాస్తారు. అది ఎప్పుడు నువ్వు పెద్ద వృక్షం అయ్యి ఆ వృక్షం నీటిలో చెట్టు, ఆ చెట్టు పెద్దదైనప్పుడు ఆ చెట్టు కింద పశువులు, ఈ యొక్క మేకలు, గొర్రెలు వచ్చి మందర కాసి అక్కడ ఎలాగ నీడగా పడుకొని ఉంటున్నాయో అలాగ అనేక మందికి మీరు నీడనిచ్చిన వాళ్ళు అవుతారు. ఎప్పుడు చిన్నగా ఎదుగుతున్నప్పుడు మీకు వచ్చిన చిన్న పాట, పక్కోడితో చిన్న గొడవ, లేకుంటే ఎవడో గిల్లుతాడు, నువ్వు పాట వినుకుంటూ చేస్తాడు, కానీ అవి పట్టించుకోకుండా ఆడిని పళ్ళకొదిలి నువ్వు పాఠం బాగా వినాలి. అమ్మా నాన్న మంచి మాటలు చెప్పినప్పుడు అమ్మా నాన్న మాట చక్కగా విని గౌరవించాలి. టీచర్స్ మనకి చిన్న హోంవర్క్లు ఇస్తారు, టక చేయాలి. అప్పుడు హోంవర్క్ అసైన్మెంట్ ఇచ్చారనుకో 25 వస్తే ఆ ఫస్ట్, బెస్ట్ అని మనకు మెచ్చుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా వాళ్ళ మాటలు వింటే ఈ స్టూడెంట్ బాగా పనికి వస్తారు. వీడికి కలెక్టర్ చేయాలి, వీడికి మంచి ఎస్ఐ చేయాలి, వీడికి మంచి ఆఫీసర్ని చేయాలి, వీడు మంచి పాటలు పాడుతుంది, మంచి సింగర్ని చేయాలి అని ఇంకా ప్రోత్సహిస్తారు టీచర్స్. అలాగే అమ్మా నాన్న కూడా వీడు బాగా చదువుతున్నాడు కదా, మంచి బుక్స్ కావాలి, మంచి బట్టలు కొనుక్కొని ఇవ్వాలి అని అమ్మా నాన్న కూడా మన మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎప్పుడు వాళ్ళ మాట మనం చక్కగా వింటున్నప్పుడు. అలాగే మన జీవితంలో కూడా ఎదగాలంటే, మీరు కూడా చక్కగా ఎదగాలంటే అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి, టీచర్స్ చెప్పిన మాట వినాలి, అన్నిటికి మించి దేవుని దగ్గర మోకరించాలి, దేవుడు చెప్పిన మాట కూడా వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? పక్కోడు ఉసుకెళ్ళకు, నీ ఉసుక రాదు. పక్కోడు ఉసుక అంటే ఊరికని ఇంకొకటి గిల్లకూడదు, ఊరికని ఇంకొకటికి తిట్టకూడదు, ఊరికని స్థాడీలు చెప్పకూడదు. మంచి మాటలే పలకాలి, మంచి విషయాలే వినాలి, మంచినే గ్రహించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు పెద్ద వృక్షం అయ్యి ఆ వృక్షం కింద అనేక పశువులు వస్తాయి, పశువులు కింద వస్తాయి, పక్షులు ఆ చెట్ల మీద గూళ్ళు పెట్టుకొని జీవిస్తాయి. అలాగే మీ చెట్టు నీటిలో కూడా చక్కగా అనేక మందికి ఆశ్రమం దొరుకుతుంది, అనేక మందికి మంచి అవకాశాలు దొరుకుతాయి. అలాంటి బెస్ట్ ఫ్యూచర్ని మీరు సాధించాలంటే చక్కగా ఇప్పటి నుంచే చదవడంలోను, గేమ్స్లోను అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటూ చక్కగా ఎదగాలి. అలా ఎదగడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడుతున్నారా? అన్నిటికీ సిద్ధమేనా? సిద్ధమే అని చెప్పండి. సిద్ధమేనా?